ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న కాలినడకన తిరుమల కొండపైకి వెళ్లారు. మంగళవారం సాయంత్రం 4:45 నిమిషాలకు అలిపిరి మెట్ల మీద నుంచి నడకయాత్ర మొదలైంది. కొండపైకి చేరుకునేసరికి రాత్రి 9:30 గంటలైంది. పవన్ మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవడానికి దాదాపు 5 గంటలు పట్టింది. నడకయాత్ర మొదలెట్టిన కొద్దిసేపటికే ఆయన బాగా అలసిపోయారు. కొన్ని కిలోమీటర్ల ప్రయాణం తర్వాత సొమ్మసిల్లి కింద పడబోయారు. అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొండపైకి వెళ్లారు. పవన్ కొండపైకి ఎక్కడానికి పడ్డ ఇబ్బందిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. పవన్ అలసిపోయి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ మీడియా, సోషల్ మీడియా రచ్చ చేస్తోంది. నడవలేక అష్టకష్టాలు పడ్డ పవన్ అంటూ వ్యంగ్యంగా న్యూస్లు కూడా రాస్తోంది. అయితే అసలు విషయం తెలియకుండా పవన్ ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది పాయింట్. పవన్ కు చిన్నప్పటి నుంచి ఓ జబ్బు ఉంది. ఆ జబ్బు కారణంగా పవన్ ఎక్కువసేపు నడవలేరు, పరిగెత్తలేరు. ఇలా చేస్తే శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి, కింద పడిపోయే అవకాశం కూడా ఉంది. ఇంతకీ ఆ జబ్బు ఏంటంటే ఆస్తమా. ఈ జబ్బు ఒకసారి వచ్చిందంటే పూర్తిగా ఎప్పటికీ నయం కాదు. కంట్రోల్లో ఉంచగలం, కానీ నయం చేయలేం. ఈ వ్యాధి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఆస్తమాను వీలైనంత త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అయితే ఆస్తమాతో చనిపోయే కేసులు అత్యంత అరుదుగా ఉంటాయి. పవన్ కు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది. ఆయన చిన్నప్పుడు ఆస్తమా చాలా ఎక్కువగా ఉండేదట. ఒకానొక టైంలో ఆస్తమా పవన్ ను చాలా ఇబ్బంది పెట్టిందట. అయితే ట్రీట్మెంట్ కారణంగా కొంత కుదుటపడింది. అయినప్పటికీ పవన్ పరిగెత్తినా, ఎక్కువసేపు నడిచినా విపరీతమైన ఆయాసం వస్తుంది. ముఖ్యంగా మెట్లు ఎక్కితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఆస్తమా పేషెంట్లు చనిపోయారు. పవన్ కు కూడా కరోనా వచ్చింది. కరోనా కారణంగా ఆస్తమా ఎఫెక్ట్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఆస్తమాకు తోడు పవన్ కు బ్యాక్ పెయిన్ కూడా ఉంది. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ టైంలో పవన్ వెన్నెముకకు గాయమైంది. సినిమా కోసం ఫైట్ సీన్ చేస్తుండగా నడుముకు గాయమైంది. ఆ టైంలో ఆయన సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల కారణంగా ఆరోగ్యాన్ని మరింత శ్రద్ధ చేశారు. దీంతో బ్యాక్ పెయిన్ ఎక్కువైంది. డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. ఎందుకో తెలియదు కానీ పవన్ ఆపరేషన్ కు నో చెప్పారని టాక్. నడుము నొప్పి నివారణ కోసం ఆయన సాంప్రదాయ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారట. బ్యాక్ పెయిన్ కారణంగా ఎక్కువసేపు కూర్చోలేక మీటింగుల నుంచి వెళ్లిపోయిన సందర్భం కూడా ఉంది. అంతేకాదు కాటమరాయుడు షూటింగ్ టైంలో బ్యాక్ పెయిన్ కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారట. కొన్ని రోజులు షూటింగ్ కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందట. ఈ రెండు ఉంటే చాలు మనిషి కృంగిపోవటానికి. ఒకటి ఎక్కువసేపు కూర్చొనివ్వదు, ఇంకోటి ఎక్కువసేపు నడవనివ్వదు. ఈ రెండింటి కారణంగా పవన్ ఒక రకంగా నరకం అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. గతంలోనూ పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. అప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతూ మెట్లు ఎక్కారు. అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొండపైకి వెళ్లారు. పవన్ చెమటలు కక్కుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలపై కూడా విపరీతమైన ట్రోల్స్ చేశారు. జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే పవన్ మెట్లు కూడా ఎక్కడానికి అష్టకష్టాలు పడుతున్నాడంటూ దారుణమైన కామెంట్లు చేశారు. పవన్ మెట్లు ఎక్కుతూ నీరస పడిపోవడానికి మూడో కారణం కూడా ఉంది. అదేంటంటే పవన్ ప్రస్తుతం దీక్షలో ఉన్నారు. తిరుమల లడ్డును అపవిత్రం చేశారన్న బాధతో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉన్నారు. సెప్టెంబర్ 22వ తేదీన దీక్ష మొదలైంది. ఈ 2వ తేదీతో దీక్ష ముగిసింది. దీక్షలో ఉన్నవారు ఆహారం చాలా తక్కువగా తీసుకుంటారు. తీసుకునే దీక్షను బట్టి ఒంటిపూట భోజనం తినేవారు కూడా ఉంటారు. దీక్ష కారణంగా తక్కువ ఆహారం తీసుకుంటున్న పవన్ కు అలసట రావడంలో ఆశ్చర్యం, దారుణం, ఘోరం ఏమీ లేదు. ఇక పవన్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమలకు వెళ్లారు. పవన్ కాలినడకన మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లారు. ఆద్య, పొలెనా అంజన ఇద్దరు రోడ్డు మార్గం ద్వారా పైకి వెళ్లారు. ఉదయం దైవ దర్శనానికి ముందు పొలెనా అంజన డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అంజన తల్లి అన్నా లిజనోవా క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. పొలెనా అంజన మైనర్ కావడంతో స్వయంగా పవనే డిక్లరేషన్ ఫామ్ పై సంతకం చేశారు. కూతురుతో కూడా సంతకం చేయించారు. అసలు డిక్లరేషన్ ఎందుకు ఇస్తారంటే హిందూ మతానికి చెందిన వారు కాకుండా ఇతర మతాల వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్య మతంలో ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద నాకు అపార భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అందువల్లే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చానంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తిరుమల వచ్చారు. డిక్లరేషన్ ఇచ్చి మరీ దైవ దర్శనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి డిక్లరేషన్ విషయంలోనే అధికార పార్టీలకు, వైఎస్ఆర్సీపీకి యుద్ధం జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ మెట్ల మార్గం ద్వారా కొండపైకి ఎక్కి దైవ దర్శనం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.